దక్షిణ భారతదేశంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ అది. ధ్యానం, ఆధ్యాత్మిక మార్గదర్శకాల కోసం రోజు అక్కడికి వేలాది మంది వస్తూ ఉంటారు. సంతోషం, ఆనందం విస్తరణే ప్రధాన లక్ష్యమైన వారి తాత్వికత ఈ ఉద్యమానికి మూలాధారం. నిజానికి రెండు రకాల ధోరణులుంటాయి. ఒకటేమో ఒక చర్య ద్వారా ఆనందాన్ని కోరుకోవటం, మరొకటేమిటంటే ఆనందంగా పని చేయటం. సంతోషంగా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. స్వచ్ఛమైన మనసు కోసం స్వచ్ఛమైన ఆహారం అనే ప్రాచీన భారతదేశపు విశ్వాసం ఈ తాత్వికతకు మూలం. స్వచ్ఛమైన మనసు కోసం స్వచ్ఛమైన ఆహారం అంటే తీసుకునే ఆహారం బాడీ మీద కాకుండా మనసు మీద ప్రభావం చూపుతుంది. ఆ సిద్ధాంతం ప్రాతిపదికగా ఈ కేంద్రంలోని వంటశాల ప్రతి నెల 7 లక్షల భోజనాలను సిద్ధం చేస్తోంది. ఈ ఆశ్రమంలో మేము ప్రతి సంవత్సరం దాదాపు 83 లక్షల భోజనాలు తయారు చేస్తూ ఉంటాం. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రోజు తయారు చేసే భోజనాల సంఖ్యకు 5 రెట్లు ఎక్కువ సంఖ్యలో భోజనాలు తయారు చేసేందుకు అక్కడి భారీ వంటశాల సిద్ధమవుతోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొలువైన ఆ భారీ వంటశాల ఇదే. నైరుతి రాష్ట్రం కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని పంచగిరి కొండల మీద ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ కేంద్రం కొలువయ్యింది. ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ద్వారా ఏర్పాటైన ఈ కేంద్రం 65 ఎకరాల్లో విస్తరించింది. అంటే దాదాపు 38 ఫుట్బాల్ మైదానాలంత విస్తీర్ణం కలిగి ఉంది. వృక్షాలు, ఆహ్లాదకర పర్వతాల మధ్య కొలువైన ఈ ధ్యాన కేంద్రంలో విశాలాక్షి మండపం ఒక ముఖ్యమైన కేంద్రం. ప్రపంచవ్యాప్త దేశాల నుంచి దాదాపు 20 లక్షల మంది ప్రతి ఏటా ఇక్కడ నిర్వహించే ధ్యానం, యోగా, హ్యాపీనెస్ కార్యక్రమాలకు హాజరవుతుంటారు. ఇక్కడికొచ్చే పర్యాటకులు శ్లోకాలు, యజ్ఞాలు, ధ్యానం, గీతాలాపనల తర్వాత ఇక్కడ విశాలాక్షి మండపం వెనుక ఉండే ఈ తెల్లరంగు భవనానికి దారితీస్తుంటారు. అన్నపూర్ణ అనే ఈ సామాజిక వంటశాలలో రోజుకి 20,000 భోజనాలు సిద్ధం చేస్తుంటారు. ప్రతి నెల ఇక్కడ మేము 7 లక్షల భోజనాలు సిద్ధం చేస్తుంటాం. అక్షరాల నెలకు 7 లక్షల భోజనాలు. నిజానికి ఈ ఆశ్రమానికి వచ్చేవారికి ప్రత్యేకమైన సాత్వికాహారం లభిస్తుంది. అంతేకాకుండా ధ్యానం, జ్ఞానం, గానం వీటన్నిటితో మంచి ఆహారం. మా ఆశ్రమంలో ఇదే నిజమైన మోటో. ఈ కేంద్రంలో తయారయ్యే ప్రతి భోజనం సాత్విక సాంప్రదాయంలో, అంటే పవిత్ర హిందూ గ్రంథం భగవద్గీతలో పేర్కొన్న విధంగా తయారు చేస్తూ ఉంటారు. గీతలో మనుషుల గుణాలను సాత్వికం లేదా స్వచ్ఛమైన తామసికం లేదా అజ్ఞానం, రాజసికం లేదా మోహపూరితమని 3 రకాలుగా వర్గీకరించారు. సాత్వికాన్ని అనుసరించే వారి విశ్వాసం ప్రకారం సేంద్రియ విధానాల్లో పండించే కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, గింజలు, విత్తనాలు, ముడిధాన్యాల వంటివి శరీరంతో పాటు మనసు మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అంటే ఆహారాన్ని బట్టి ఆలోచన తీరు ఉంటుందనేది ఇందుకు ప్రాతిపదిక. మనం తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. రజసికం అనేది శరీర వ్యవస్థని అత్యంత అశాంతిపూరితంగా చేస్తుంది. తామసికం అనేది మనసుని బద్ధకంగా, బరువుగా మార్చేస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం సాత్వికంగా ఉంటే మన బాడీ చైతన్యవంతంగానూ మరింత జీవంతోనే కాకుండా శక్తివంతంగా కూడా ఉంటుంది. అన్నపూర్ణ అనే ఈ భారీ వంటశాలకు ఆ తాత్వికతే మార్గదర్శనం చేస్తోంది. ఇక్కడి భోజనశాల 2 అంతస్తుల్లో 40,000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. అంటే దాదాపు 9 బాస్కెట్బాల్ కోర్టుల పరిమాణంతో ఉంటుంది. 60,000 మందికి భోజన వసతి సమకూర్చగల సామర్థ్యం దీనికుంది. దీని వెనుక వంటశాల 18,000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. చాలా స్పష్టమైన వ్యూహం అనుసరించాం. ఇక్కడున్న వంటశాలను 18,000 చదరపు అడుగుల్లో నిర్మించాం. ఆ వంటశాలలో మేము 1,00,000 మందికి భోజనం తయారు చేయొచ్చు.
ఇక డైనింగ్ హాల్ ని 2 అంతస్తుల్లో 40,000 చదరపు అడుగుల్లో విస్తరించాం. అంటే ఒకేసారి వేరువేరు వ్యక్తులకు వడ్డించే సౌకర్యం వల్ల వంటశాలలో ఒకేసారి భోజనం తయారు చేసేయచ్చు. అన్నపూర్ణ వంటశాలలో తెల్లవారుజామునే పనులు మొదలవుతాయి. 24 గంటల్లో 30,000 మంది కోసం ఇక్కడ 18 రకాల వంటకాలను సిద్ధం చేస్తారు. ఇంతటి భారీ పని కోసం అద్వితీయమైన ప్రారంభం ఉండాల్సిందే. సూర్యోదయానికి ముందే వంటశాల సిబ్బంది సుదర్శన క్రియ కోసం డైనింగ్ హాల్ కి చేరుకుంటారు. శ్వాసక్రియను ఒక విధమైన పద్ధతిలో నియంత్రించే ఈ సాధన మూలాలు సాంప్రదాయ యోగాలో భాగంగా కనిపిస్తాయి. వంటశాల బృందంలోని సీనియర్ సభ్యులందరూ ఈ ఉదయకాల కృత్యానికి హాజరవుతారు. రమేష్ సీనియర్ హెడ్ షెఫ్, అరూప్ వంటశాల కార్యకలాపాల అధిపతి, పూర్వి వంటశాల అకౌంట్స్ సిస్టమ్స్ హెడ్, సూరజ్ హెడ్ ఆఫ్ సర్వీస్ ఆపరేషన్స్ లాంటి అందరూ ఇక్కడికి చేరుకుంటారు. వంటశాల నిర్వాహకులు పాల్గొనే ఈ కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ యువశాఖ డైరెక్టర్ దినేష్ ఘోడ్కే నేతృత్వం వహిస్తారు. సుదర్శన క్రియ అనేది బ్రీతింగ్ టెక్నాలజీ. బ్రెత్ ద్వారా మన బాడీని ఉత్తేజపరచచ్చు. అంటే మన మనస్సు, మేధస్సు, జ్ఞాపక శక్తి, అహం, ఆత్మని స్పృశించవచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యంగాను, సంతోషంగాను, అదృష్టవంతులుగా ఉండొచ్చు. అండ్ యూ ఫీల్ లక్కీ. 6 గంటలకల్లా వంటశాలలో పనులు పూర్తి స్థాయిలో ఊపందుకుంటాయి. అక్కడ పనిచేసే పని వాళ్లందరూ బూట్లు, టోపీలు ధరించి పనిలోకి దిగుతారు. ఈ ట్రాలీ తీసుకెళ్లి ఆ వైపు పెట్టండి. వంట పని వేగం పెరగాలి. నువ్వు దాన్ని బాగా కలుపు. ఇక్కడ పనులు పర్యవేక్షిస్తున్న వ్యక్తి పేరు రమేష్. తీసుకువెళ్ళండి, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అనుభవజ్ఞుడైన హెడ్ షెఫ్ గా ఇక్కడ ఆయన 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఒకప్పట్లో మేము కేవలం 150, 200, 500 మందికి భోజనాలు సిద్ధం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈరోజు కొన్ని లక్షల మంది కోసం వంట చేస్తున్నాం. ఉదయం అల్పాహారం కోసం 3 నుంచి 6 వేర్వేరు వంటకాలు చేస్తారు. ప్రతిరోజు ఇక్కడ మెన్యూ మారుతుంటుంది. ఈ రోజు మెన్యూలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం మేము వెర్మిసెల్లి ఉప్మా, అలాగే చట్నీ, సాంబార్, దోశ, హెర్బల్ టీ చేస్తున్నాం. అలాగే అంతర్జాతీయ అతిథుల కోసం ఇవే వంటకాలు చేస్తాం, కానీ అందులో మసాలాలు తగ్గిస్తాం. దాంతోపాటు వారికి బ్రెడ్, బటర్, కార్న్ఫ్లేక్స్, అలాగే పండ్లు కూడా మేము అందిస్తాం. స్టవ్లు వరుసల్లో పెట్టి వాటిపైకి భారీ పాత్రలు ఎక్కిస్తున్నారు. ఈ ఒక్కో పాత్రలో 1000 కిలోలకు పైగా వంటను వండవచ్చు. ఇక్కడ అన్ని భారీ స్థాయిలోనే ఉంటాయి. 100 లీటర్ల నెయ్యి, 1000 కిలోల వెర్మిసెల్లి. అందుకే 5 మంది వంటవాళ్లు ఈ పదార్థాల్ని కలిపెడుతుంటారు. ఈ వెర్మిసెల్లి ఉప్మా ఉడికింది. ముందుగానే దాన్ని వేయించేసాం. ఇప్పుడు దానికి నీళ్లు, కూరగాయలు కలిపితే సరిపోతుంది. ఓవైపు భారతీయ పర్యాటకుల కోసం భారీ స్థాయిలో వెర్మిసెల్లి తయారు చేస్తూనే మరోవైపు 10,000 మంది అంతర్జాతీయ అతిథుల కోసం తక్కువ కారంతో ఉండే వెర్మిసెల్లి కూడా తయారు చేస్తున్నారు. మరో మూల ఒక ప్రత్యేక మెషిన్ ద్వారా దోశలు తయారు చేస్తున్నారు. ఈ మెషిన్ ద్వారా గంటకు 800 దోశలు కాల్చవచ్చు. అదే సమయంలో రమేష్ స్వయంగా గరిటె తిప్పుతూ హెర్బల్ టీ తయారు చేస్తున్నారు. అది ఆయన మార్కు రుచి. హెర్బల్ టీ కోసం నేను ప్రత్యేకమైన మసాలా దినుసులు జోడిస్తుంటాను. అంటే దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, అలాగే ధనియాల పొడి, పసుపు వేస్తా. నా హెర్బల్ టీని అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇచ్చిన వెంటనే తాగేస్తారు. ఏమాత్రం మిగల్చరు. మళ్ళీ మళ్ళీ తయారు చేయాల్సి వస్తుంది. టీ కోసం అవసరమయ్యే ప్రతి వస్తువుని ఆయన జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఉదాహరణకు చక్కెర బదులు బెల్లం ఉపయోగిస్తారు. సాత్విక సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసిన చక్కెరను వంటకాల్లో ఉపయోగించరు. కేవలం అరగంటలోనే అన్నపూర్ణ వంటశాల 30,000 భోజనాలను సిద్ధం చేసేసింది. ఇప్పుడు తుదిమెరుగులు దిద్దే సమయం. ఈ కొబ్బరి తురుము, కొత్తిమీర ఉపయోగించడం ద్వారా నేను వెర్మిసెల్లి ఉప్మాను అలంకరించబోతున్నాను.
అయితే గొప్పగా తయారు చేసినప్పటికీ స్వయంగా రుచి చూడకుండా భోజనాన్ని వడ్డించేందుకు రమేష్ ఒప్పుకోరు. 6:45 గంటలకి సర్వింగ్ సిబ్బంది వంటకాలను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతారు. తక్కువ మసాలా వేసిన వంటకాలని అంతర్జాతీయ అతిథుల కోసం లిఫ్ట్ ద్వారా పైకి తీసుకెళ్తారు. మసాలా దట్టించిన వంటకాలని భారీ ట్రాలీల ద్వారా డైనింగ్ ప్రదేశానికి చేరుస్తారు. ఇన్ఛార్జ్ ఆఫ్ కిచెన్ అకౌంట్స్ గా బాధ్యతలు నిర్వహించే పూర్వీ పర్యవేక్షణలో భోజనం వివిధ కౌంటర్లకు చేరుతుంది. వాలంటీర్లు అక్కడికి వస్తారు. వారిని సేవకులంటారు. వాళ్ళ పనిని ఆధ్యాత్మిక సేవగా భావిస్తారు. గ్లౌజులు, తలకి క్యాప్లు ధరించి వాళ్ళు వడ్డానికి సిద్ధమవుతారు. సమయం 8 గంటలు. భారతీయ భోజనశాలలో 20,000 మందికి పైగా జనం ఓపిగ్గా వేచి చూస్తున్నారు. ఇక్కడ వడ్డించడం చాలా సంతోషంగా ఉంది. నేను వడ్డించిన భోజనం అందుకునే వారికి ఈ ఆనందం చేరుకుంటూ ఉంటుంది. నేను నా సాధన ఇంకా సుదర్శన క్రియను పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి చేరుకున్నాను, కాబట్టి నాకు లభించే ప్రయోజనం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అక్కడి బెంచీలు నిండిపోవడంతో మిగిలిన వారు నేలపైనే కూర్చున్నారు. సూర్యోదయానికి ముందే పని మొదలుపెట్టేది వంటశాల సిబ్బంది మాత్రమే కాదు, మరో సెక్షన్ సిబ్బంది కూడా తెల్లవారుజాము 5ంటికే పని ప్రారంభిస్తారు. నక్షత్రం ఉత్తరాషాఢ యోగః అమృతయోగః సిద్ధయోగః సిద్ధయోగః. వీళ్లంతా 11 నుంచి 14 ఏళ్ల వయసు కలిగిన పిల్లలు. వీళ్ళీ కేంద్రంలోని గురుకులంలో చదువుతున్నారు. ప్రార్థనలు, యోగా, పరిసరాలను శుభ్రం చేయడం ముగించాక వారు అల్పాహారం తీసుకోవడానికి సిద్ధమవుతారు. అన్నపూర్ణ నుంచి వచ్చే ఒక చిన్న ట్రక్ సరిగ్గా 7 గంటలకి వారున్న చోటుకి చేరుతుంది. సృష్టికారుడైన బ్రహ్మను ధ్యానిస్తూ ప్రార్థనలు పూర్తి చేశాక వాళ్ళు భోజనం చేయడం ప్రారంభిస్తారు. ఈ పిల్లల కోసం ఉప్మా, పాలు ప్రత్యేకంగా వేరుగా సిద్ధం చేసి పంపుతారు. సాత్వికాహారం తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఆకలి తీర్చడమే కాదు, సాత్వికాహారం ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యం. ఈ ఆహారం ద్వారా మా ఆరోగ్యం పెంచుకోవడంతో పాటు పరిశుభ్రతను కూడా పాటించగలం, అలాగే చదువుపై పూర్తి ఏకాగ్రత సాధించగలం. అన్నపూర్ణ వంటశాలలో అల్పాహారం పూర్తయిన తరువాత వాలంటీర్లు తమ పళ్ళ్యాలను స్వయంగా తీసుకెళ్లి అక్కడి కుళాయిల వద్ద శుభ్రం చేస్తారు. డైనింగ్ హాల్లోని ప్రతి సెక్షన్లో కుళాయిల ఏర్పాటు ఉంటుంది. సాధారణంగా ఇక్కడ భోజనం చేసిన తర్వాత భక్తులే స్వయంగా ఆ ప్లేట్ని శుభ్రం చేస్తారు. ఇది కూడా సేవలో భాగమే. మనం మన ప్లేట్ని శుభ్రం చేసి నిర్ణీత ప్రదేశంలో పెట్టడం వల్ల మరొకరు దాన్ని నేరుగా ఉపయోగించవచ్చు. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఏ పనిని చిన్నచూపు చూడరు. జీవితంలోని ప్రతి పని పట్ల ఇక్కడ గౌరవాన్ని కలిగిస్తుంటారు. అందుకే వాలంటీర్లు వంటశాలలోని పాత్రలను శుభ్రం చేయడం ద్వారా అక్కడి సిబ్బందికి తమదైన సాయాన్ని అందిస్తుంటారు. ఈ సెంటర్లోని పరిపాలనా విభాగంలో సమావేశం జరుగుతోంది. ప్రొక్యూర్మెంట్, కిచెన్ ఆపరేషన్స్, సర్వీస్ హెడ్స్, సపోర్ట్ స్టాఫ్ దీనికి హాజరయ్యారు. వాళ్ళిప్పుడు మహాశివరాత్రి పర్వదినం ఏర్పాట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్లో నిర్వహించే ప్రధాన ఉత్సవాల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. మనం చేయవలసిన ఏర్పాట్లలో ఎవ్వరికీ ఏ రకమైన లోటు జరగదు. సెంటర్ అడ్మినిస్ట్రేటర్ టీవీ వెంకటేష్ ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయంలోనూ ఎంతో బాగా శ్రద్ధ తీసుకుని అది అమలు జరిగేలా చూడాలి. మన మోటివ్ని మనం మిస్ కాకూడదు. మహాశివరాత్రి ఏర్పాట్ల సంగతి పక్కన పెడితే అన్నపూర్ణ వంటశాలలో ఎప్పట్లాగే
30,000 మందికి భోజనం తయారు చేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇదిగో ఇందులో కొంచెం నీళ్లు పోయండి. ఈ కూరగాయలు అందులో వేయండి. ఇద్దరు వచ్చి ఈ పని చూడండి. ఈ కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా తీసుకెళ్లి అందులో వేయండి. ఈ రోజు మెన్యూ మధ్యాహ్నం భోజనం కోసం మిక్స్డ్ వెజిటబుల్ వంటకం చేస్తున్నాం. 10 రకాల కూరగాయలతో వండుతున్నాం. ఈ సాంబార్ కోసం 150 కిలోల కందిపప్పు, 6 టన్నుల కూరగాయలు ఉపయోగించాం. అలాగే పెరుగన్నం, పాయసం, సలాడ్ చేస్తున్నాం. సలాడ్లో పాలకూర, కొబ్బరి, దోసకాయ వేస్తాం. ఇక్కడ రోజంతా 9,000 కిలోల కూరగాయలు తరిగి సిద్ధం చేస్తుంటారు. ఈ స్థాయిలో కూరగాయలు తరిగే పని వంటగదికి సమాంతరంగా ఉన్న ఈ ప్రదేశంలో సాగుతుంటుంది. దాదాపు 2,600 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ ప్రదేశంలో రోజంతా వాలంటీర్లు కూరగాయలు ముక్కలు చేస్తుంటారు. అర్జెంటీనాకి చెందిన ఫ్రాన్సిస్కో లాంటి వాలంటీర్లు ఇక్కడ కనిపిస్తారు. ఈయన దశాబ్దంగా ఇక్కడికి వస్తున్నారు. అర్జెంటీనాలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ ఫౌండేషన్ ద్వారా నిర్వాహకులు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నట్టు తెలిసింది. అర్జెంటీనాలో 5 లక్షల మంది ఆ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నారు. నేను ఈ శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన తర్వాత నాకు నేను విడుదల పొందినట్టు, స్వేచ్ఛ సాధించినట్టు అనిపించింది. ఇతరులకు నేను సాయం చేయడం ప్రారంభించాను. ఓవైపు వాలంటీర్లు పనిచేస్తున్నప్పటికీ వంటశాలలో ఇబ్బంది ఏర్పడకుండా కూరగాయలు తరిగే మిషన్లు పనిచేస్తుంటాయి. రోజుకి 2 సార్లు ఇక్కడికి కూరగాయలు తీసుకొస్తుంటారు. ప్రతి మూటని తూకం వేస్తారు. కొన్నింటిని స్టోర్కి, కోల్డ్ స్టోరేజ్కి తరలిస్తారు. తాజా కూరగాయల్ని నేరుగా తరిగే ప్రదేశానికి చేరుస్తారు. ఇక్కడ మాకు సొంత పొలం ఉంది. చాలా కూరగాయలు అందులోనే మేము పండిస్తాం. దాదాపు 30 నుండి 50% కూరగాయలు అక్కడి నుంచే మాకు ఆశ్రమానికి వస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మేము బయట నుండి కూడా కూరగాయలు తెప్పిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో కూడా మేము ఎవరైతే సేంద్రీయ విధానంలో కూరగాయలు పండిస్తారో వాళ్ళ దగ్గర నుండే మేము తీసుకొస్తూ ఉంటాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ స్వయంగా పొలాలు, గోశాల నిర్వహించడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించింది. 2 ఎకరాల్లో విస్తరించిన ఈ గోశాలలో 350 దేశీ ఆవులను పెంచుతున్నారు. వీటి ద్వారా వంటశాలకు అవసరమైన పెరుగు, నెయ్యి లాంటి పాల పదార్థాలు లభిస్తున్నాయి. ఇక్కడి ఆవులకి తాజా ఎండుగడ్డితో పాటు తెలకపిండి, ఖనిజ లవణాలు లాంటి బలవర్ధక ఆహారాన్ని అందిస్తారు. పాలలో 2 రకాలుంటాయి. అంటే A1 మిల్క్ అండ్ A2 మిల్క్ అన్నమాట. జెర్సీ ఆవు నుంచి లభించే పాలని A1 మిల్క్ అని అంటారు. అలాగే దేశీ ఆవు పాలని A2 అని పిలుస్తారు. నిజానికి పాలలో ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. వాటి వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. ఈ గోశాలను సెంటర్కి చెందిన పొలాల్లో అనుసంధానించారు. గోశాలలో పశువులకు అవసరమైన ఆహారంలో 30% ఈ పొలాల నుంచే లభిస్తుంది. ఇక్కడి చాలా రకాలను ప్రాచీన భారతదేశపు మూలాలు కలిగిన సహజ సిద్ధ పద్ధతుల ద్వారా పండిస్తారు. ఇక్కడ పండించే విధానాన్ని సహజ సిద్ధ వ్యవసాయంగా పిలుస్తారు. నిజానికి ఈ ప్రక్రియ మూలాలు ఋగ్వేదంలో కనిపిస్తాయి. సాధారణంగా సేంద్రియ వ్యవసాయంలో కంపోస్ట్ ఎరువు అంటే ఆవు పేడని శుద్ధీకరించి ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ కొద్దిగా ఆవు పేడ, మూత్రం ఉపయోగించి లక్షల కొద్ది ఉపయోగకర సూక్ష్మజీవుల్ని వృద్ధి చేసి వాటిని మొక్కలకు అందిస్తూ ఉంటాం. అంటే సేంద్రియ వ్యవసాయంలో 1 ఎకరం పొలం సాగు చేయడానికి 20 ఆవుల పేడ అవసరమవుతూ ఉంటుంది. అయితే మా సహజ సిద్ధ వ్యవసాయ విధానంలో 1 ఎకరం పొలానికి 1 ఆవు పేడ సరిపోతుంది. పొలాల్లో దిగుబడి పెంచడానికి సెంటర్లోని వ్యవసాయ విభాగం వినూత్న పద్ధతులు ఉపయోగిస్తుంటుంది. వంటశాల నుంచి సేకరించిన కూరగాయల వ్యర్థాలతో పర్మా కల్చర్ ప్రక్రియలో కంపోస్ట్ను తయారు చేస్తుంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్యాంపస్లో సాధారణ రోజుల్లోనే, అంటే ఎక్కువ రద్దీ లేనప్పుడే
కనీసం 300 నుండి 400 కిలోల గ్రీన్ వేస్ట్ అంటే కూరగాయలు, పండ్ల తొక్కలు మాకు అందుతుంటాయి. అదే శివరాత్రి లాంటి పర్వదినాల్లో దాదాపు 2 నుంచి 3 టన్నుల వ్యర్థాలు మాకు చేరుతుంటాయి. అలా వచ్చిన వ్యర్థాలన్నింటినీ మేము కంపోస్ట్గా మారుస్తాం. వాటిని తగలబెట్టం, దూరంగా పారేయం, కుళ్ళబెట్టం, మొత్తాన్ని కంపోస్ట్గా మార్చి ఇలా పొలానికి అందించడం జరుగుతుంది. అన్నపూర్ణ వంటశాలలో ఒత్తిడి పెరుగుతోంది. 5,000 కిలోల బియ్యాన్ని వండి వార్చాలంటే అక్కడి సిబ్బంది మీద ఆ మాత్రం ఒత్తిడి ఉంటుంది. ఇందుకోసం అనేక రకాల బాయిలర్లను ఉపయోగిస్తారు. ఇది ఎంత పెద్ద మొత్తమో తెలియాలంటే ఈ గణాంకాలను చూడండి. 5,000 కిలోల బియ్యంతో దాదాపు 2,50,000 ఇడ్లీలను తయారు చేయవచ్చు. ఇది ఒక రోజు సంఖ్య. అదే ఒక ఏడాదికైతే 9,12,50,000 ఇడ్లీలను తయారు చేయవచ్చు. వండి వార్చిన అన్నాన్ని తరువాత ప్యాకింగ్ ప్రదేశానికి పెద్ద ట్రాలీ ద్వారా తీసుకుని వెళ్తారు. రోటీ మేకర్ అనే ఈ మిషన్ ద్వారా చపాతీలను సిద్ధం చేస్తారు. గోధుమ పిండి, నీళ్లు ఈ మిషన్లో వేస్తే చాలు. ఇది ఒక గంటకు 3,000 చపాతీలను తయారు చేసి కాల్చి అందిస్తుంది. శివరాత్రి వారంలో ఈ సెంటర్లో 5,000 కిలోలకు పైగా గోధుమ పిండిని ఉపయోగిస్తారు. అంటే ఈ పిండితో 50,000 చిన్నపాటి పిజ్జాలను తయారు చేయవచ్చు. లేదా స్వీట్స్ చేయాలనుకుంటే 1,80,000 డోనట్స్ ను తయారు చేయవచ్చు. మరో వరుసలోని స్టవ్ల మీద భారీ పాత్రల్లోని పదార్థాలను వంటవాళ్లు కలియబెడుతున్నారు. భారీ స్థాయిలో తయారు చేస్తున్నప్పటికీ ఇక్కడి వంటకాలన్నీ సాత్విక పద్ధతుల్లోనే చేస్తారు. సాత్వికాహారంలో పూర్తిగా కూరగాయలకే ప్రాధాన్యం. ప్రతి కూరగాయలోనూ ఒక విశిష్టత ఉంది. అందుకే ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాం అన్నదే కీలకం. కూరగాయల్లోని పోషకాలను ఏమాత్రం వృధా చేయక్కర్లేదు. వాటి నుంచి రసం తీసి దాన్ని మనం వండే సాంబార్, రసం, పప్పు దేనికైనా కలపొచ్చు. మరింత ఒత్తిడిని పెంచే విధంగా తనిఖీ బృందం ఆహార నమూనాలను సేకరిస్తోంది. అన్నపూర్ణకి ఇటీవల ISO 22,000 సర్టిఫికేట్ లభించింది. ఇది ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ యొక్క అంతర్జాతీయ ప్రమాణం. ఆహారాన్ని వండే విధానంలో, దానికి విలువ జోడించే విధానంలో ఎలాంటి అస్థిరత్వం ఉండకూడదు. ఉంటే వివిధ దశల్లో ఇబ్బందులు తప్పవు. ఉదాహరణకు వండేటప్పుడు ఉష్ణోగ్రత ముఖ్యం. అలాగే కూరగాయలను శుభ్రం చేసే విధానం అంటే దాని మీద పురుగు మందుల అవశేషాలు పోయేలా శుభ్రం చేయడం ముఖ్యం. వీటన్నిటినీ సాధించాలి. మధ్యాహ్న భోజనం తయారీ అన్నపూర్ణ సిబ్బందికి కీలక బాధ్యత. చూడండి, ముందుకు పంపించేయండి, ఇప్పటికే లేట్ అయింది. కేవలం 30,000 మంది పర్యాటకుల కోసమే కాకుండా సెంటర్కి అనుబంధంగా ఉండే వివిధ పాఠశాలలు, ఆసుపత్రుల కోసం కూడా మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేయాలి. అదే సమయంలో సెంటర్లో ప్రముఖంగా నిర్వహించే మహాశివరాత్రి కోసం కూడా సిద్ధం కావాలి. ఆ వేడుకకి ఇంకా ఒకరోజే ఉంది. బెంగళూరు దగ్గరలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో భారీ వేడుకల నిర్వహణకు ముందు రోజు అది. ఇక్కడ నిర్వహించే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది తరలి వస్తారని అంచనా. త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుని ప్రార్థిస్తూ ఒక రాత్రి మొత్తం నిర్వహించే ఉత్సవంగా శివరాత్రి గురించి మనం చెప్పుకోవచ్చు. అన్నపూర్ణలో రోజువారీ పనులకు తోడు మహాశివరాత్రికి చేసే వంటకాల తయారీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. అది మధ్యాహ్న భోజన సమయం. సెంటర్కి వచ్చే 30,000 మంది పర్యాటకులకు భోజనం సిద్ధం చేయడంతో పాటు 14 పాఠశాలలు, ఆసుపత్రుల కోసం కూడా భోజనాన్ని సిద్ధం చేస్తున్నారు. హెడ్ ఆఫ్ కిచెన్ ఆపరేషన్స్ అరూప్ ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరగా తీసుకురా. చూడండి, ముందు మనం స్కూల్ కోసం రెడీ చేయాలి. త్వరగా చేయండి. కేవలం 10 నిమిషాల్లో అన్ని వంటకాలను పంపేయాలి. అన్నాన్ని పెద్ద పెద్ద పాత్రల్లో నింపి ట్రాలీల మీదకు చేర్చారు. వాటిని వంటగది వెలుపలకు తీసుకెళ్తున్నారు. అక్కడ వాటిని తీసుకెళ్లేందుకు మినీ ట్రక్కులు వేచి చూస్తున్నాయి. ఒక్కో కౌంటర్ వద్ద సిబ్బంది ఉంటారు. వాళ్ళు కంటైనర్లని వాహనాల్లోకి ఎక్కించి ఆ వివరాలు నమోదు చేస్తారు. వాహనాలు బయలుదేరుతాయి. ముందుగా మా దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది.
ట్రక్కులు ఇక్కడికి చేరగానే వాటికి 1, 2, 3, 4 అంటూ అవి ఆయుర్వేద హాస్పిటల్, ఆయుర్వేద కాలేజ్, స్కూల్ కంటూ అవి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయిస్తాం. అలాగే వాటికి 1, 2, 3, 4 అంటూ వాటి వివరాలను నమోదు చేస్తాం. అలాగే ఇప్పటి వరకు ఇక్కడ నుంచి భోజనం ఆలస్యంగా వెళ్ళింది, చేరుకోలేదు, అలాంటి చరిత్రే లేదు. అరూప్ చెప్పిన విధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ద్వారా నడిచే ఒక పాఠశాలకి ట్రక్ చేరుకుంది. అక్కడ 2300 మంది పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడి ప్రిన్సిపల్, టీచర్ల పర్యవేక్షణలో పిల్లలకి భోజనం వడ్డించడం, వాళ్ళ పోషకాహారాన్ని తీసుకోవడం జరిగింది. మధ్యాహ్న భోజనానికి సమయం కావడంతో అన్నపూర్ణ వెలుపల మళ్లీ పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. కింది అంతస్తులో 4, పైన 9, వెలుపల 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సెక్షన్ సైతం రద్దీగానే ఉన్నప్పటికీ క్యూలు మాత్రం వేగంగా కదులుతున్నాయి. భోజనం ముగించి పళ్ళాలు కడిగే ముందు ఆహార వ్యర్థాలు ఒకచోట, ప్లాస్టిక్ వ్యర్థాలు మరో చోట వేస్తారు. వాటిని కడిగిన తర్వాత పళ్ళాలు ఒక బాస్కెట్లోనూ, స్పూన్లు, బౌల్స్ లాంటివి మరో బాస్కెట్లోనూ వేస్తారు. వాటిని మరొకరు ఉపయోగిస్తారు. 2 గంటలకి 30,000 మంది భోజనాన్ని పూర్తి చేశారు. ఇక్కడ తయారయ్యే భోజనం మాత్రమే కాకుండా వ్యర్థాలు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు 400 కిలోల వ్యర్థాలు తయారవుతుంటాయి. వీటిని తర్వాత బయోగ్యాస్ గా మారుస్తారు. ఇందుకోసం వంటగదికి 200 గజాల దూరంలో బయో ఊర్జా ప్లాంట్ ఉంది. బయో ఊర్జా ప్లాంట్ అనేది బయోగ్యాస్ తయారు చేసే ప్లాంట్. బయో ఊర్జా అంటే మీథేన్ గ్యాస్ అని అర్థం. వంటశాలలో తయారయ్యే వ్యర్థాలను ఉపయోగించి మేము ఇక్కడే గ్యాస్ని ఉత్పత్తి చేస్తుంటాం. వంటశాలలో తయారైన ఆహార వ్యర్థాలని ట్రాలీల ద్వారా ఈ ప్రదేశానికి తీసుకొస్తారు. ఇక్కడున్నదే తొలి మెషిన్. దీన్ని ష్రెడర్ మెషిన్ అని పిలుస్తారు. ఇక్కడ వ్యర్థాలకు నీళ్లు కలుపుతారు. తర్వాత అది ఇక్కడున్న ఈ డైజెస్టర్ యూనిట్కి చేరుకుంటుంది. ఇక్కడ తయారయ్యే గ్యాస్ని అదిగో అక్కడ బెలూన్స్లో నిల్వ చేయడం జరుగుతుంది. ఇలా బెలూన్లలోకి చేరిన గ్యాస్ని కంప్రెషన్ యంత్రాల ద్వారా కంప్రెస్ చేసి తర్వాత దాన్ని స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ ద్వారా వంటగదిలోకి చేరుస్తాం. ఈ 1 టన్ను బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా మేము వంటశాలలో 5 సిలిండర్ల గ్యాస్ని భర్తీ చేస్తాం. ఈ సెంటర్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కూడా ఉంది. సెంటర్లో తయారయ్యే వ్యర్థాలనే కాకుండా దగ్గరలోని గ్రామాల్లోని వ్యర్థాలను కూడా ఇందుకోసం సేకరిస్తారు. డంప్ యార్డ్కి చేరిన వ్యర్థాలని నిల్వ చేసి తర్వాత ముక్కలు చేస్తారు. ముక్కలు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలని తరువాత ఫ్యూయల్ కన్వర్షన్ ప్లాంట్ కి తరలిస్తారు. ఈ యంత్రం ఒకసారికి 200 కిలోల ప్లాస్టిక్ ని తనలోకి తీసుకుంటుంది. లోపల అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఈ ప్లాస్టిక్ విచ్ఛిన్నమై ఆయిల్, గ్యాస్, కార్బన్ అవశేషాలు ఏర్పడతాయి. ఈ ప్లాంట్లో తయారయ్యే ఆయిల్ని ఇక్కడ డీజిల్తో నడిచే బాయిలర్లలో ఉపయోగిస్తాం. అంటే డీజిల్కి బదులుగా దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఆయిల్తో పాటు తయారయ్యే కోక్ని రోడ్లు నిర్మించడం కోసం మేము ఉపయోగిస్తాం. మహాశివరాత్రి ఉత్సవం ప్రారంభం కావడంతో ఇక్కడి వంటశాల రోజువారీ వంటకాల తయారీకి విరామం ఇచ్చి ప్రసాదం కోసం 2 ప్రత్యేక వంటకాల తయారీకి సిద్ధమైంది. నైవేద్యం కోసం తయారు చేసే ఈ ప్రసాదాన్ని ఆ రోజు రాత్రి మొత్తం దాదాపు 1,00,000 మందికి పంపిణీ చేస్తూ ఉంటారు. ప్రసాదం అంటే మీలోని ఆత్మభావనని వెలికి తీసే ఒక బహుమతిగా చెప్పవచ్చు. దాన్నే ప్రసన్నం అంటారు. ప్రసన్నం అంటే అదొక ఆనందం, మనలో ఉండే ఆహ్లాదకర భావన. అలాగే మీలోని ఆత్మభావనని వెలికి తీయడానికి దైవమిచ్చే బహుమతినే ప్రసాదంగా పిలుస్తాం. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ప్రసాదం పేరుతో తయారు చేసే వంటకాన్ని పైనాపిల్ హల్వా అంటారు. పైనాపిల్, సెమోలినా కలిపి దీన్ని చేస్తారు.
అలాగే ఊస్లీ పేరుతో ముడి శనగల వంటకం కూడా సిద్ధం చేస్తారు. ఈసారి మేము నిర్ణయించుకునేది ఏంటంటే ఉసిలి వడ్డించాలని. కన్నడలో దాన్ని ఉసిలి అని అంటారు. నల్ల శనగల్నే మేము ఉసిలి అని అంటాం. ఉసిలి కోసం మేము 2.5 టన్నుల నల్ల శనగల్ని వాడాలనుకుంటున్నాం. అలాగే మేము ప్రసాదం కోసం స్వీట్ని తయారు చేస్తున్నాం. సుజీ పైనాపిల్ హల్వా అంటారు. ఈ హల్వా కోసం మేము 1.5 టన్నుల సుజీని ఉపయోగిస్తున్నాం. అలాగే 100 కొద్ది పైనాపిల్ని ఉపయోగిస్తున్నాం. వీటన్నిటినీ కలిపి సుజీ హల్వా తయారు చేస్తాం మేము. ప్రసాదాన్ని భోజనశాలలో వడ్డించరు. సెంటర్ వ్యాప్తంగా ఉన్న 40 కేంద్రాల వద్ద ప్రసాదాన్ని అందిస్తారు. అంటే అదొక పెద్ద పని. అందుకే వంటశాల సిబ్బంది ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. మనం 7:30కంతా కౌంటర్ల దగ్గర సిద్ధంగా ఉండాలి. మనకెంత క్వాంటిటీ కావాల్సి ఉంటుందో ముందే తెలుసుకోవాలి. ఉదయం 6:30 అయ్యేటప్పటికల్లా సుమారు మనకి 75% కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే. సెంటర్ వెలుపల బహిరంగ ప్రదేశంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో అన్నపూర్ణ వంటశాల లోపల సిబ్బంది భారీ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. మహాశివరాత్రి రోజు సాయంత్రం త్రిమూర్తుల్లో ఒకరైన మహాశివుని కోసం నిర్వహించే ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైనది మహాశివరాత్రి. శివునితో పాటు బ్రహ్మ, మహావిష్ణువుని కలిపి త్రిమూర్తులుగా పిలుస్తారు. త్రిమూర్తుల్లో ఒకరు సృష్టికర్త, ఒకరు సృష్టి రక్షకుడు, మరొకరు లయకారుడని హిందువుల విశ్వాసం. మహాశివరాత్రి రోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో పూజలు చేయడానికి, ధ్యానం చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1,00,000 మంది వస్తారు. నిజానికి మహాశివరాత్రి అనేది అతిపెద్ద ఉత్సవాల్లో, వేడుకల్లో ఒకటి. ఈ రోజున వేద మంత్రాలతో శివుణ్ణి ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది. నమశివాయ అనే మంత్రాన్ని ఆ రోజున జపిస్తాం. నిజానికి దైవత్వం అనేది ప్రకృతిలోని 5 మూలకాల్లోనూ ఉంటుంది. భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు రూపంలోని దైవత్వాన్ని మనం దర్శించగలిగితే మన జన్మ పరిపూర్ణమవుతుంది. ఈ విశ్వాసం ప్రాతిపదికగాని ఆ పవిత్రమైన రోజున, అంటే మహాశివరాత్రి రోజున మనం ధ్యానం చేసినా, మనస్ఫూర్తిగా ప్రార్థించినా, లేదంటే ఏదైనా కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది. శివరాత్రికి భారీ సంఖ్యలో రాబోయే పర్యాటకుల్ని దృష్టిలో ఉంచుకొని వంటశాలలో సిబ్బంది ప్రసాదం తయారు చేసే పనిలో తలమునకలుగా ఉన్నారు. 100 కొద్ది పైనాపిళ్లను తొక్కతీసి ముక్కలుగా చేసే పనిలో వాలంటీర్లు సాయపడుతున్నారు. వంటశాలలో స్టవ్లను వరుసల్లో ఉంచి వాటిపై భారీ పాత్రలు ఉంచడం ద్వారా ప్రసాదం తయారీకి సిద్ధమయ్యారు. ముందుగా 800 లీటర్ల నెయ్యిని భారీ పాత్రలో పోస్తున్నారు. 1500 కిలోల రవ్వ లేదా సూజీ ఉపయోగించడం ద్వారా పైనాపిల్ హల్వాను తయారు చేస్తున్నారు. ఈ రోజు మేము ఇక్కడ పైనాపిల్ హల్వాతో పాటు ఉడికించిన ముడి శనగల వంటకం సిద్ధం చేస్తున్నాం. దాదాపుగా ఇది 1,30,000 మందికి వడ్డించడానికి సరిపోతుంది. మరో 2 గంటల్లో మేము వీటిని సిద్ధం చేస్తాం. ఆపై 6 గంటలకల్లా తొలి లాట్ని బయటకు పంపించేస్తాం. తొలి లాట్ వెళ్ళగానే రెండో లాట్ తయారీకి సిద్ధమవుతాం. ఏ స్థాయిలో ప్రసాదం అవసరమైన తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నీ మా దగ్గర సిద్ధంగా ఉంటాయి. కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. తరువాత 2,500 కిలోల ముడి శనగల వంటకాన్ని తయారు చేయబోతున్నారు. ఉదయం 5 గంటలకల్లా 2 వంటకాలు సిద్ధమవుతాయి. సెంటర్ గేట్ వద్ద జనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. వస్తున్న వాళ్లందరూ గురు పాదుకానాంగా పిలిచే సెంటర్లోని ప్రధాన ప్రదేశానికి చేరుకుంటున్నారు.
అన్నపూర్ణ వంటశాలలో తుది సమీక్షా సమావేశం జరుగుతోంది. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడడం దాని ఉద్దేశ్యం. వేదిక నుంచి వచ్చే సమాచారాన్ని వెంటనే ఇక్కడికి తెలియచేయండి. ఎందుకంటే అలా చేస్తేనే దానికి తగ్గట్టుగా మనం తయారీ సమయాన్ని సరిచేసుకోగలం. అప్పుడే మనం సమర్థవంతంగా సేవలు అందించగలుగుతాం. అందరికీ వాకీటాకీలు అందించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా 40 కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు. ప్రసాదాన్ని కంటైనర్లలో నింపి కారిడార్లలో వరుసగా పెట్టారు. అటుపై వాటిని ట్రక్కుల్లోకి చేర్చారు. సూరజ్ 25 కౌంటర్లు సిద్ధంగా ఉన్నాయి. 50,000 మంది ఆల్రెడీ చేరుకున్నారు. మరో 25,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. కాబట్టి మరో 10 కౌంటర్లు సిద్ధం చేయండి. సాయంత్రం కావడంతో భక్తులందరూ ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆధ్యాత్మిక గురువు, ఈ సంస్థ వ్యవస్థాపకులు అయిన శ్రీ శ్రీ రవిశంకర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శివలింగానికి జలాభిషేకం, క్షీరాభిషేకం, మధురాభిషేకం తరువాత రాత్రంతా ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఆశ్రమానికి వస్తే నాకెప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఇదొక హెవెన్. నాకిది స్పిరిచువల్ హెవెన్ లాంటిది. ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పటికీ నాకిది సొంత ఇల్లు లాగా ఉంది. రాత్రంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలిన తర్వాత అన్నపూర్ణ వంటశాలలో తయారైన ప్రసాదం స్వీకరించి భక్తులు తమ ఉపవాసాన్ని ముగిస్తారు. వంటశాల సిబ్బంది నెలల కొద్దీ శ్రమించి చేసిన ఏర్పాట్ల ప్రతిఫలమిది. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా 1,00,000 మంది భక్తులకు ప్రసాదం వడ్డిస్తున్నారు. పరిసరాలన్నీ వేడుకల్లో మునిగి తేలుతుంటే అన్నపూర్ణ వంటశాలలోనూ ఆ ఆనందం కనిపిస్తోంది. అయితే అక్కడి సిబ్బందికి విశ్రాంతికి సమయం లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో మరో ఉదయం కోసం వాళ్ళు తిరిగి సిద్ధమవుతున్నారు.